చాలామంది యంగ్ టాలెంట్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడైనా ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్కీ మీడియా. అది మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. ఎవరైనా డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరు హీరో కావాలన్నా, స్టార్టింగ్ ఏదన్నా అవకాశం కావాలనుకుంటే ఫస్ట్ గడప దొక్కేది లక్కీ మీడియా. సో అలాగే నేను కూడా అక్కడ లక్కీ మీడియాకి ఎంటర్ అయిన ఉండే. సో ఫైనల్గా సినిమా అంతా తీసినాం, ఇక్కడి వరకు వచ్చినాం. ఇలాంటి ఈవెంట్లో సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడకూడదు. అంటే లక్కీ మీడియాలో ఎంటర్ అయిన వాళ్ళందరూ లక్కీయెస్ట్ అని అంటున్నారు మీరు? లక్కీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లక్కీ మీడియా నుంచి ఎంటర్ అయిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏమంటారు, టాలెంట్ని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అంటే చాలామందికి ఏంటంటే తెలియదు ఏంటంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం, దానికి చాలా ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటంటే ఒక యంగ్ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి ఒక ఏమంటారు, మనసు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత రెండో సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమా చాలామంది ఇస్తారు. బట్ ఫస్ట్ ఫిలిం నమ్మి మనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో లక్కీ మీడియా ఇప్పటివరకు అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. ఇలాగే నాలాంటి యంగ్ టాలెంట్స్ అందరికీ అవకాశం ఇస్తూ మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో గుద్దాలంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. When I started shooting for the film, I was in a state where I didn't know what to do because this was the first film, and but I'm really thankful. My team supported me like anything, and it became so easy for me. I felt like this is something that I want to do because of my team. Yeah, so I would like to say a very big thank you to everyone from my team, and yeah, just.